రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. విజయేందర్ రెడ్డి గారు, ఎగ్జిబిటర్స్కున్న సమస్య కానీ సురేష్ గారు చెప్పిన దాంట్లో లాజికల్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. అలాగే గురువారెడ్డి గారు కొన్ని సూచనలు చేశారు. ఇప్పుడున్న ఈ కమ్యూనల్ దీంట్లో స్ప్రెడ్డింగ్ అవుతుంది కరోనా అనేది దీన్ని బాగా స్టడీ చేసిన తర్వాత ఆయన కొన్ని ఇది చెప్పారు. పూర్తిగా మనం ఏమి భయపడాల్సిన అవసరం లేదు, అలాగని చెప్పేసి ఏం కాదులని రొమ్మిర్చుకునే పరిస్థితి కాదు, కానీ జాగ్రత్తగా ఉండాలని. సో దీని మీద మీ వెర్షన్ ఏంటి? ఫస్ట్ గురువారెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. ఎందుకంటే మా సినిమా ట్రేడ్ మనుషుల కంటే కూడా ఎక్కువ వివరంగా చెప్పిండు కరోనా గురించి, చెప్తూ సినిమాలో అంటే ఎంత ఇష్టం ఉందనేది చాలా సంతోషం ఆ విషయాలని చెప్పి. నేనేమంటున్నా అంటే సార్, ఇప్పుడు ఒక 12 నెలలకు ఒక సంవత్సరానికి మాకు దాదాపు 150 నుంచి 160 సినిమాలు ప్రొడక్షన్ తయారవుతుంటాయి. ఇప్పుడు ఈ 12 నెలల్లో 12 అట్లే 160 తయారై ఉంటాయి, డెఫినెట్గా అవుతాయి కూడా. ఈ 2 నెలలు బ్రేక్ అయిన వల్ల మన 12 నెలలు పోయి 10 నెలలు అయిపోయినాం, లేదా రేపు ఇంకొక నెల బంద్ చేస్తే 9 నెలలే ఉంటుంది. ఈ వచ్చే 160 సినిమాలు కూడా కాదు, మీరు ఈ సంవత్సరాన్ని 6 నెలలు 7 నెలలు లెక్కేసుకోవాలి. ఈ సినిమాలన్నీ ఆగిపోయి ఉంటాయి కదా, డెఫినెట్గా మాకు అంత ఇబ్బంది అవుతుందని అనుకోను. ముందు ప్రభుత్వం తెరచమని ఆదేశం ఒకటి ఇవ్వాలి, తర్వాత అది ఏ పద్ధతిగా సీట్ బై సీటా, శానిటేషన్ ఎట్లా, ఇవన్నీ చెప్పిన తర్వాత భయపడాల్సినంత అవసరం లేదు. ముందు సినిమా ఎవరు ఇస్తారో, ఏ నిర్మాత ఇస్తాడో, ఏ డిస్ట్రిబ్యూటర్ ఇస్తాడో అది మాత్రం వేసి పెడితేందుకు యజమాన్యం అంటే ఓన్గా నడుపుకునే థియేటర్ యజమాన్యం మేము రెడీగానే ఉన్నాం. నాకు తెలిసి వాళ్ళు కూడా 1 వీక్ 2 వీక్స్ లెటర్లో కలెక్షన్ తీసుకొని అందరం తిరిగి ఓపెన్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. రైట్. వీరనాయుడు గారు, ఇప్పుడు గురువారెడ్డి గారు చెప్పిన సూచనలు సలహాలు, అలాగే సురేష్ బాబు గారు చెప్పిన పాసిబిలిటీస్ ఏమున్నాయో, అసలు ఇప్పటి వరకు ఇండస్ట్రీలో సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇది ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఆయన కొన్ని విశ్లేషించారు. ఇవన్నీ చూసుకున్నప్పుడు థియేటర్స్ మనం ఇంకో వారంలోనో ఈ నెలాఖరుకో లేకపోతే ఫస్ట్ వీక్లోనో అట్లా ఓపెన్ చేసుకునే అవకాశం ఎంతవరకు ఉంది? ఓపెన్ చేసుకుని సర్వైవ్ కాగలరా వీరనాయుడు గారు? డెఫినెట్గా సర్వైవ్ అవుతాం సార్. ఓపెన్ చేయి గవర్నమెంట్ ఒకసారి గైడ్ లైన్స్ ఇస్తే అవన్నీ ప్రిపేర్ అయ్యి మేము మంత్ ఎండ్ కానీ ఫస్ట్ వీక్ కానీ మేము రెడీ అవుతాం. లోపల మా ప్రొడ్యూసర్స్, పోస్ట్ ప్రొడక్షన్స్, షూటింగ్స్ ఏవైతే 20-10% షూటింగ్స్ పెండింగ్ అన్ని చేసుకుంటే మాకు కంటెంట్ కూడా ఉంటుందండి. సో వీ కెన్ రన్ ద థియేటర్స్. పబ్లిక్ వస్తారండి, పబ్లిక్ ఎప్పుడు కూడా సినిమాకి వస్తారండి. నేను ఇవాళ బయట ఉన్న పబ్లిక్ అంతా సినిమా చూసే పబ్లిక్ అండి. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద చూసే పబ్లిక్ అందులో 10% కూడా మాకు థియేటర్స్ రావట్లేదండి ఇప్పుడు అట్ ప్రెసెంట్ కూడాను. అవును. అయితే ఇక్కడ వీరనాయుడు గారు నాకు డౌట్ ఉంది. మొత్తం 1600 స్క్రీన్స్ ఉన్నాయి కదా 2 రాష్ట్రాల్లో కలిపి, సబ్జెక్ట్ టు కరెక్షన్ 1600 స్క్రీన్స్ ఉన్నాయి కదా. ఈ 1600 స్క్రీన్స్ కి సరిపడా సినిమాలు ఉన్నాయనుకుంటున్నారా మీరు? ఒక్కసారిగా ఓపెన్ చేస్తే సరిపడా సినిమాలు ఉన్నాయా మార్కెట్ లో? స్టార్ట్ చేస్తే అంతాయి సార్. ఇప్పుడు రన్నింగ్ సినిమాలు కూడా ఆడే పరిస్థితి ఉంటుంది సార్, ఓటీటీలో వచ్చినా కూడా. ఏముందిలేండి, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు మళ్ళీ 50 రోజులు ఓటీటీలో చేసినా కూడా, సీతమ్మ వాకిట్లో సినిమా 15 వారాలు ఆడింది సార్. 7వ వారంలో ఓటీటీలో రిలీజ్ చేశారు. అవును, 15 వారాలు ఆడింది సార్ ఆ సినిమా. ఏదండి? సో ఓటీటీలో వచ్చినా కూడా అందరూ ఓటీటీలో చూడలేరు సార్. మాస్ జనం ఎప్పుడు కూడా థియేటర్కి వచ్చి చూస్తారు సార్. సో మా సినిమాకి ఇప్పుడు లైఫ్ ఉంది సార్. ఓకే, రమేష్ గారు. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ పబ్లిక్ విల్ కమ్ టు అవర్ థియేటర్స్ అండ్ దే విల్ డెఫినెట్లీ సీ ద మూవీ సార్. సార్ రమేష్ గారు, థియేటర్లు కనుక ఓపెన్ అయితే అవి మల్టీప్లెక్స్లు కావచ్చు, లేకపోతే మాల్స్ కావచ్చు, లేదా థియేటర్లు మనకి బీసీల్లో ఉన్న థియేటర్లు అయితే తొందరగా ఓపెన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా నష్టపోయి ఉన్నారు, పైగా వాళ్ళకి అది తప్ప వేరే బిజినెస్ ఉండదు, కాబట్టి తొందరగా ఓపెన్ అయిపోతాయి. ఈ పరిస్థితుల్లో వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూటర్ల దగ్గర పోయి యాంగిల్లో చూసినప్పుడు సినిమాలు రెడీగా ఉన్నాయా వీళ్ళని క్యాటర్ చేయడానికి? ఎందుకంటే ప్రొడక్షన్ టైం పడుతుంది. సురేష్ బాబు గారు చెప్పినట్టుగా మినిమం 2 months పడుతుంది కొత్త సినిమాలు మీకు రావాలంటే. ఇప్పుడు కొత్త సినిమాలు కూడా 4-5 సినిమాల వరకు రెడీ చేసి పెట్టారు. రన్నింగ్ సినిమాలు కూడా దాంట్లో రన్ చేస్తారు. ఎంత పాత సినిమా వేసినా కానీ ముందు వాళ్ళకి ప్రేక్షకుడికి అమ్మాయి ఆ ప్రపంచంలో బయటకు వచ్చి సృష్టిలోకి వచ్చాం మన అన్నయ్య అంత హ్యాపీగా ఉంటారు, ఫీల్ అవుతారు. జైలు నుంచి స్టార్ట్ చేస్తారు, అది డెఫినెట్ గా ఆడియన్స్ వస్తారు సార్, డెఫినెట్ గా వస్తారు సార్, చాలా ఆనందిస్తారు. గురువారెడ్డి గారు చెప్పారు కదా సార్, సినిమా సార్ సూపర్. ఎప్పటికైనా సరే సినిమా థియేటర్కి వచ్చి సినిమా ప్రేక్షకుడు చూడాల్సిందే, తప్పకుండా థియేటర్కి వచ్చి చూస్తారు. గురువారెడ్డి గారు నిజంగా ఆయన హ్యాట్స్ ఆఫ్ సార్ గురువారెడ్డి గారికి. మనిషిని మొత్తం నలకొట్టేసి ఆయనకి అప్పచెప్తే మళ్ళీ తయారు చేసి మనిషిని బయట పంపుతాడు ఆయన. అలాంటి ఆయన సినిమా గురించి ఆయన చెప్పారంటే సూపర్ గా చెప్పారు సార్ ఆయన. థ్యాంక్స్ గురువారెడ్డి గారు. ఆయన మనిషినే కాదు, సొసైటీని నలిపేసినా కూడా మళ్ళీ నిలబెడతారనమాట. ఇప్పుడు చెప్పింది అదే కదా ఆయన, అందుకే. రైట్. ఎనీవే,
సురేష్ బాబు గారు ఇక్కడ రెండు విషయాలకు వద్దాం సార్ మన కంక్లూజన్ లో. గురువారెడ్డి గారు చెప్పిన కొన్ని సూచనలు అనుకోండి, లేకపోతే కొన్ని జాగ్రత్తలు, మళ్ళీ థియేటర్స్ తెరవాలంటే తెరవక తప్పదు, ఎక్కడో చోట స్టార్ట్ చేయాల్సిందే, ఇది ఎంతో కాలం మనం మూసేసుకుని ఉండలేం కాబట్టి స్టార్ట్ చేయాల్సిందే, దానికి ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి అని కొన్ని సూచనలు చేశారు. వాటితో పాటు షోస్ తగ్గించుకోవడం, ఇప్పుడు కొన్ని చోట్ల 4 షోలు వేస్తారు, కొన్ని చోట్ల 3 షోలు వేస్తారు, అలాంటి చోట్ల షోస్ తగ్గించుకోవడం, అలాగే ఆక్యుపేషన్కి సంబంధించి కూడా కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటే అంటే సీట్ బై సీట్ ఒక సీట్ వదిలేయాలంటున్నారు కదా, అదేదైనా 40% 50%కి మాత్రమే టికెట్స్ ఇష్యూ చేయడం, ఇలాంటి చర్యల ద్వారా కొంతవరకు మనం స్టార్ట్ చేయవచ్చా? అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ అండి. స్టార్ట్ చేయాలా? ఎప్పటికైనా ఇలానే స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఎవరు ధైర్యం చేసి ఆ సినిమా ఇవ్వబోతున్నారు? నేను ఒక సినిమా 20 కోట్లకో 30 కోట్లకో 10 కోట్లకో తీసానండి. ఇప్పుడు నాకు ఖర్చు అయిపోయింది అది. ఇప్పుడు నేను ఆ సినిమాని రిలీజ్ చేయాలా? అన్ని థియేటర్లు ఓపెన్ అవ్వాలా? అవుతాయా అవ్వవా? లేదు సగమే అవుతాయి, కొన్ని అవుతాయి, లేదు అయిన థియేటర్ లో సగమే ఓపెన్ చేస్తారు. సో దట్ కైండ్ ఆఫ్ కేపబిలిటీ ఆ ప్రొడ్యూసర్ కి డిస్ట్రిబ్యూటర్ కి ఆ రిస్క్ చేసే కేపబిలిటీ ఉండాలండి. ఇట్ ఈస్ బికాస్ ఇట్ ఈస్ ఆల్ లింక్డ్ విత్ మనీ. ఇప్పుడు అమెరికాలో దే ఆర్ నౌ రిలీజింగ్ టెనెట్ అనేది క్రిస్టోఫర్ నోలన్ ఫిల్మ్. ఇట్స్ అ స్టూడియో బేస్డ్ ఫిల్మ్. దే ఆర్ విల్లింగ్ టు టేక్ దట్ రిస్క్. నౌ ఒక స్టేట్ మూసేశారు, నౌ హీఈస్ గోయింగ్ బ్యాక్. 2 స్టేట్లు మూసేస్తే దెన్ హీ విల్ నాట్ రిలీజ్ ద ఫిల్మ్ అండి. ఇట్స్ అ ఫైనాన్షియల్ ప్రొడ్యూసర్ సినిమాలు రిలీజ్ చేస్తే డబ్బు రావాలి కదండి అతనికి. చైనా చేసిన తప్పు ఏం చేశారండి? కొత్త సినిమాలు లేకుండా పాత సినిమాలన్నీ వేశారండి, ఎవరూ రాలేదు, మళ్ళీ మూసేశాడండి. ఇంకా తెరవలేదండి చైనాలో. ద కంట్రీ వేర్ ద డిజీ హెస్ గాన్ బ్యాక్ అండ్ దే ఆర్ ఓపెనింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్, దే హావ్ నాట్ ఓపెన్డ్ దిస్ స్టిల్. సో ఇట్ ఈస్ వీ హ్యావ్ టు, అందుకనే ఒక టాస్క్ ఫోర్స్. ఇప్పుడు మీరు అడిగారు కదా, వాట్ వుడ్ బి అ సజెషన్? దెర్ ఇస్ ఎఫ్డిసి హియర్, దెర్ ఇస్ అన్ ఎఫ్టిసి దేర్, దెర్ ఆర్ సమ్ ట్రేడ్ బాడీస్, కీప్ సమ్ పీపుల్, డిస్కస్ దీస్ థింగ్స్ థ్రెడ్బేర్ అండ్ సీ హౌ ఇట్ విల్ కమ్. ఇప్పుడు మేము మొత్తం లిస్ట్ చేసామండి. ఇప్పుడు తెలుగులో 5 సినిమాలు సెన్సర్ అయి ఉన్నాయండి రిలీజ్ కోసం. 5 సినిమాలు సెన్సర్ కోసం రెడీగా ఉన్నాయండి. 10 సినిమాలు ఇవి, అంటే ఇవి రీజనబుల్ ఫిల్మ్స్. మిగతా అంటే చాలా రోజుల నుంచి ఆగిపోయి రిలీజ్ కాని సినిమాలు కొన్ని ఉన్నాయండి. ఇవి కాకుండా ఒక 60 నుంచి 70 సినిమాల వరకు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయండి. అంటే 5 రోజుల నుంచి 10 రోజులు. నా దగ్గరే 4 సినిమాలు ఉన్నాయి రిలీజ్ చేయాల్సినవి రకరకాలుగా. సో మొత్తం అన్ని లిస్ట్ చేసుకున్నామండి. ఒక్కొక్కరికి ఫినిష్ చేసి ఎన్ని రోజులకు రాగలరని కూడా చూసాం. వాళ్ళు ఆల్రెడీ డబ్బు పెట్టేశారండి. వాళ్ళు ఆ డబ్బుని రిటర్న్ తెచ్చుకోవాలి కదా. నేను 10 కోట్లు పెడితే నాకు ఏదో శాటిలైట్ లో 4-5 కోట్లు వస్తే బ్యాలెన్స్ 5 కోట్లు థియేటర్ లో వస్తుందనే ఆశతో చేయాలి. కానీ నేను ఇప్పుడు అది చేసేస్తే నాకు అది 2 కోట్లే కలెక్ట్ చేస్తుంది, 3 కోట్లు పోతుంది అనుకుంటే ఐ వుడ్ రాదర్ వెయిట్ విత్ మై ఫిల్మ్ అండి. ఆన్ అ బెటర్ డే విల్ రిలీజ్ ఇట్. నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లాస్ అవుతుంది. ఆడియన్స్ 50% ఆడియన్స్ లాస్ అయిపోతుంది అంటే నేను సినిమాని ఎందుకు రిలీజ్ చేసుకుంటానండి? నా సినిమాలో ఇంకా పాటలు ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి. మీరు ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ లో సాంగ్స్ తీయకూడదు, ఫైట్స్ తీయకూడదు అని చెప్తే నేను అలా ఫైట్స్ సాంగ్స్ లేకుండా నా సినిమాని ఎలా రిలీజ్ చేసుకుంటానండి? సో ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విల్ కమ్ అప్ వెన్ యూ స్టార్ట్ గోయింగ్ ఇన్ టు ద మైక్రో మేనేజ్మెంట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్. సో ఇఫ్ వాట్ ఈస్ ద సొల్యూషన్ అండి? గవర్నమెంట్ ఫండ్స్ us. Government has to fund us. Like one of our people said, no power, no GST, you will be given money. So if you have a fund given to us, then everybody will be willing to take that risk. And నిజానికి కూడా సురేష్ గారు మీ మాట కట్టొస్తున్నా నేను. నిజానికి కూడా నిర్మలా సీతారామన్ గారు నిన్న ఇవాళ చెప్పిన దాంట్లో డైరెక్ట్ క్యాష్ డివల్యూషన్ కంటే కూడా ఇలాంటి వేవర్స్ చేయడం కానీ, లేకపోతే పోస్ట్పోన్మెంట్ ఆఫ్ డ్యూస్ కానీ, రీషెడ్యూల్ చేయడం కానీ, లోన్స్ ఇలాంటివే ఉన్నాయి. ఇప్పుడు మీరు అడుగుతున్నది కూడా, మీ వాళ్ళు అడిగింది కూడా అదే. ట్యాక్సెస్ని ఒక 1 year రీషెడ్యూల్ చేయమనడము, లేకపోతే పవర్ బిల్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది అనుకోండి. ఇలాంటి రిలాక్సేషన్స్ ఇస్తే కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది. మరి నిర్మలా సీతారామన్ గారు ఇంతవరకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మాట్లాడాల. బహుశా రేపెల్లుండి ఏమైనా వస్తామో చూద్దాం. అంటే వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ ఐ డోంట్ నో. మేము పర్సనల్ గా మా ఒక ఇండస్ట్రీ మెంబర్స్ తో మాట్లాడారండి. మేము రిక్వెస్ట్లు అన్ని పంపించాము. ఆల్ ఇండియా అంతా సేకరించి we made a full request to her andi. So we are just hoping that we'll get good benefits from her, from the finance ministry and even the state governments. See, మేము అందరం వెయిటింగ్ అండి సినిమాలు తీయడానికి. మాకు తెలిసింది అదే, ఆ వ్యాపారం చేయడానికి we are all waiting. But
we should not make mistakes when we go back. That's the way. Ante we had a lot of old bad habits. Yeah. Post corona, if we don't change and if we don't go back to good habits, then the industry will not survive. See, the world is not the same after corona, and the way the whole world will operate. Correct. We cannot go back to old bad habits in whatever we do. We need to have a new process of getting things done. అది ఓవర్ నైట్ లో నేను చేసేస్తానని చెప్పడం ఈజీ, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఇస్ నాట్ గోయింగ్ టు బి. సురేష్ గారు, గురువారెడ్డి గారు మీకేదో చెప్తున్నారు, ప్లీజ్ గురువారెడ్డి గారు చెప్పండి. Suresh, I respect you as a friend, as a producer. Yes, sir. I got the highest regard for you, and you always come up with a very structured thought process. ఇప్పుడు ఇట్స్ హై టైమ్ సురేష్, ఆ థాట్ ప్రాసెస్ అంతా నువ్వు స్ట్రీమ్ లైన్ చేసి యువర్ ఇండస్ట్రీ షుడ్ బి మచ్ మోర్ స్ట్రక్చర్డ్, ఇంకా స్ట్రక్చర్డ్ అవ్వాలి సురేష్. మీరు అన్నది కరెక్ట్. దిస్ ద రైట్ టైం. ఇది అవేకనింగ్ కాల్, ఖచ్చితంగా చేయొచ్చు మీరు అందరూ. ఈవెన్ ద లైట్ బాయ్ దగ్గర నుంచి ఎవ్రీబడీస్ డీటెయిల్స్, ఎవ్రీబడీస్ అడ్రసెస్ మీ దగ్గర పెట్టుకొని దెన్ ఓన్లీ దే షుడ్ ఎంటర్ ద షూటింగ్ స్పేస్, ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు సురేష్. ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు బతికేరే మేమందరం బతికేది, కాబట్టి మీరు తొందరగా లేదు సార్. ఇప్పుడు కరోనా రాకముందండి మిగతా వాళ్ళు వస్తుంటే నేను నారప్ప షూటింగ్ ఒక ఊర్లో చేస్తున్నానండి. అంటే నేను ఇప్పుడు కరోనా వస్తుందంటే మనం జాగ్రత్తగా ఉండాలి, దిస్ ఇస్ ద వే టు డూ అంటే వాళ్ళు చాలా క్యాజువల్ అండి. ఇప్పుడు లైట్ ఉంది, ఇది మెటల్ సర్ఫేస్, మీరు దీని మీద తుమ్మొచ్చు, దీన్ని రెగ్యులర్ గా శానిటైజ్ చేయాలా, తుడవాలా అంటే ఊరికే నవ్వేస్తారండి. అంటే అవసరం లేదు, ఏంది బాబు మాకేంది వచ్చేది బాబు, మా ఊర్లో మాకు ఎన్నో అంటే ఒక తెలియని క్యాజువల్నెస్ ఇస్ దేర్ అండి. దట్ search for excellence is not there in our system. We need to now search for that excellence. ఇంకోటి కూడా ఉంటుంది సార్ జీవితంలో. ఎన్నో ఇట్లాంటివి వచ్చినాయి, దగ్గులు, తుమ్ములు, జలుబులు, జ్వరాలు చాలా వచ్చినాయి, పోయినాయిలే, ఏముంది మనం కష్టపడే వాళ్ళకి మనకి ఏ రోగం రాదు అనే ఒక దీంట్లో ఉంటారు. మీరు అన్నది కరెక్టే. యా, మేము ఇలా ఆ ఊర్లో ఉన్నానండి, ఈ ఊరికి రాదు సార్. అందరికంటే బలవంతుడు ఎవరో తెలుసా? సార్ చెప్పండి సార్. అందరికంటే బలవంతుడు ప్రపంచంలో మూర్ఖుడు. అంటే అందరికంటే బలవంతుడు, కరోనా కంటే కూడా బలవంతుడు ఎవరంటే మూర్ఖుడు. అయితే డాక్టర్ గారు మనం దాంట్లో చదువుకున్న మూర్ఖులు ఉంటారు, వీళ్ళని ఎవరేం చేయాలి. మూర్ఖత్వాన్ని కూడా అనలేం, కానీ గొడ్డు చాకిరి చేసేవాళ్ళు లేకపోతే కాస్త రఫ్ గా ఉండేవాళ్ళు ఏమనుకుంటారంటే, ఇంత కష్టపడే వాళ్ళం, మనం ఏమైనా ఏసీ రూముల్లో బతుకుతున్నామా, మనం ఏమైనా బ్రాయిలర్ కోళ్ళమా, మనకి ఏది రాదులే అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంటారు. బట్ కరోనా తీవ్రత ఏంటనేది వాళ్ళకి తెలియదు కదా. దట్ ఈస్ ద ప్రాబ్లం. యా వెంకటకృష్ణ కరెక్ట్. అది ఇప్పుడు వాళ్ళని అర్థం చేసుకోవాలి, అర్థం చేయించాల్సిన పరిస్థితి మనందరి మీద ఉంది. దట్ ఈస్ ద పాయింట్. అయితే సురేష్ గారు, ఇక్కడ ఫైనల్ గా షోని కంక్లూడ్ చేసే ముందు గురువారెడ్డి గారి కంటే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ప్రశ్న అంటే నాకున్న ఒక స్ట్రాంగ్ సోర్స్ ప్రకారం మాక్సిమం 1 వీక్ లోగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వాల వైపు నుంచి కానీ మీకు ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. యూ కెన్ ప్రొసీడ్ ఫర్ షూటింగ్స్ ఆర్ దిస్ థింగ్ అని. రేపైతే తెలంగాణ ప్రభుత్వం రివ్యూ మీటింగ్ కూడా డే లాంగ్ రివ్యూ ఉంది. రేపు ఎట్లా లాక్డౌన్ నుంచి ఎట్లా బయటికి రావాలని కేసీఆర్ గారు రేపు డే లాంగ్ ఉదయం నుంచి రాత్రి వరకు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అందరికంటే ముందే ఆయన ఇది చేశాడు, ప్రధానమంత్రి గారితో మాట్లాడినప్పుడు ముందు మాల్స్ ఇవన్నీ ఓపెన్ చేయాలి అని. మాల్స్ అంటే వితౌట్ స్క్రీన్స్ దెర్ ఈజ్ నో మీనింగ్ ఫర్ మాల్స్. ఇది మీకు తెలియదు కాదు, నేను చెప్పేది కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో 1 వీక్లో ఏదో ఒకటి వస్తుంది. కాబట్టి ఎంతవరకు మనం సిద్ధంగా ఉన్నాం? ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా ఈ లైట్ బాయ్స్, కార్మికులు అందరూ ఎక్కడెక్కడో విసిరేసినట్టుగా ఉన్నారు కదా. సో ఎంతవరకు సిద్ధంగా ఉంది ఇండస్ట్రీ? అంటే ఇప్పుడు స్టార్ట్ చేయమంటే ఎవరు కొంతమంది విల్ టేక్ ఆఫ్ అండి. అవును, ఐ బి వెరీ సర్ప్రైజ్డ్ ఇఫ్ వి గెట్ థింగ్ విత్ ఇన్ 1 వీక్ అండి. మీరు ద గవర్నమెంట్ అట్ వన్ సైడ్ ఇస్ సేయింగ్ వి కెనాట్ హ్యావ్ అ ట్రైన్ ఫర్ అనదర్ మంత్. అనౌన్స్ చేసిన ట్రైన్లు టికెట్లు కొన్న దగ్గర నుంచి మళ్ళీ పోస్ట్పోన్ చేశారండి. మీ మాటకు అడ్డొస్తున్నా నేను ఏమనుకోకండి. వాళ్ళు ఏమన్నారంటే ట్రైన్స్ పెట్టొద్దన్నారు, పెడతామన్నారు. మీరు అన్నది కరెక్ట్, కానీ తర్వాత ఏం చేశారు? ఓన్లీ ఏసీ క్లాసెస్ 3 టైర్ 2 టైర్ అండ్ ఫస్ట్ క్లాస్ ఏసీ ఈ మూడింటినే మాత్రం వదులుతున్నాం అన్నారు. కానీ కుప్పలుగా ఎక్కేశారు. ఇవాళ ఉదయం కూడా వచ్చినాయి 2 ట్రైన్లు హైదరాబాద్కి, విజయవాడకి. ఒక యాంగిల్ మనం చూసాం. ఇంకోటి, వేలాది మంది మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వలస కార్మికులు, నాకు ఇవాళ మధ్యాహ్నం మా వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యం వేసింది. మేడ్చల్ ఆ సరౌండింగ్స్ నుంచి ఒక్కొక్క లారీలో 100 మందికి పైగా ఎక్కించి పంపిస్తున్నారంట. మనకి చెప్పేది ఒకటి, అక్కడ జరుగుతున్నది ఒకటి. సో ఇది కూడా అంతే అవుతుందండి.
ఓకే, అయితే వీల్ వే కదండి, ఏది వచ్చినా we will have to take a careful path back and వాళ్ళు అనౌన్స్ చేస్తే వీళ్ళు వెంటనే ప్లాన్ వేస్తామండి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు హిందీ సినిమాలు ఉన్నాయండి, సూర్యవంశీ అనేది ఒక పెద్ద సినిమా అండి, వాళ్ళు దీపావళి పోస్ట్పోన్ చేసి పెట్టుకున్నారండి. అంటే జూలై ఆగస్ట్ లో కానీ సెప్టెంబర్ లో తెరుస్తారు, మనం దీపావళిలో రిలీజ్ చేసుకుంటే ఆ 4 weeks లో అన్ని సర్దుకుంటే దీపావళికి వెళ్ళారండి. దోస్ ఆర్ ద ఫిల్మ్స్ 1983 అండ్ దిస్. ఇప్పుడు తమిళ్లో విజయ్ సినిమా ఉందండి, పెద్ద సినిమా, ఇట్ వాజ్ రెడీ టు రిలీజ్ ఇన్ సమ్మర్, విజయ్ అండ్ దిస్ థింగ్. వాళ్ళు కూడా దీపావళిని పోస్ట్పోన్ చేసి పెట్టుకున్నారండి, బికాస్ అక్కడ ఉండే సినారియోస్ ని బట్టి. ఇక్కడ మాకు వి, రెడ్, ఉప్పెన అని కొన్ని పెద్ద సినిమాలు ఉన్నాయండి. వీఆర్ ఆల్ వెయిటింగ్. సో ఇఫ్ దే వాళ్ళు రెడీ రేపు తెలుసుకోమంటే అందరం విల్ మేక్ అ ప్లాన్, విల్ వర్క్ ఫర్ ఇట్. బట్ I will be very careful, and I am there in all my 4 sectors. I am responsible for my units, I am responsible for my theatres, I am responsible for my distribution, I am responsible for the studios till the process is properly set up. Maku protocols anni unnayandi, protocol paper lo iste practice cheyarandi. We have to get them to be practiced. It's not an easy thing, and we have to go back and get it done. So urke hasty ga cheste matram I don't think it's good for the industry. మీరు అన్నట్టు మీరు ఒక్కరే కాదు సార్, టోటల్ ఇండస్ట్రీలో ఎండ్ టు ఎండ్, పైనుంచి కింద వరకు ఎండ్ టు ఎండ్ ప్రతి ఒక్కరు షుడ్ బి కేర్ఫుల్. ప్రతి ఒక్కరు అతి జాగ్రత్తగా కాదు, అతి జాగ్రత్తగా ఉండాల్సిందే. అది ఎవరైనా, కార్మికులైనా సరే, ప్రొడ్యూసర్లు అయినా సరే, ఎవరైనా సరే. లేకపోతే ఇప్పుడు షూటింగ్ చేయబోతున్నాను అనుకోండి, ఆ షూటింగ్ వచ్చే యూనిట్ మెంబర్స్ అందరికి బిజీ ఉందా లేదా, హౌ డు ఐ డూ థర్మల్ స్కాన్ అంటే ఇట్స్ నాట్ సచ్ ఓవర్ నైట్ మేము సెట్ చేసి కేపబిలిటీ మెజారిటీ ఆఫ్ ద ప్రొడక్షన్ హౌసెస్ కి లేవండి. ఇప్పుడు మాకు మెటీరియల్ దొరకదు, స్కానర్లు కొనాలన్నా దొరకదు, పీపీ ఎక్విప్మెంట్. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి సో ఈజీ. రేపు 1 week లో మీకు అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది, ఎల్లుండి నుంచి మొత్తం పని చేసేసుకోమంటే డాక్టర్స్ దగ్గరే దొరకట్లేదు సురేష్, డాక్టర్స్ కే దొరకట్లేదు. సో ఇట్స్ గోయింగ్ టు బి, ఇట్ విల్ బి వెరీ ట్రికీ అండి. ఐ డోంట్ థింక్ దే షుడ్ డూ సచ్ హేస్టీ థింగ్స్ అండి. దే హ్యావ్ టు డూ ఇట్ ఇన్ అ ఫేజ్డ్ మేనర్. Right. But with a positive intent and get a clear communication. But Dr. Gar cheppinattu, you give a clear communication, you don't put fear psychosis, you set the processes up and then give all the financial benefits, industry takes all the cares, then everything will go right again. Right. Last but not least, Dr. Guruvareddy garu, ఒకవేళ ఇదే కనుక జరిగితే మనకు సమీప భవిష్యత్తులోనే, వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో గవర్నమెంట్ నాడ్ ఇచ్చేసింది అనుకోండి, ఈ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది అనుకోండి, థియేటర్స్ ఓపెన్ అయినాయి అనుకోండి, అనుకున్నా మెల్లమెల్లగానే ఒకేసారి ఉప్పెన్లాగా జనాలు వచ్చేసి చిరంజీవి సినిమా లేదా వెంకటేష్ గారి సినిమా, వీళ్ళందరి సినిమా రిలీజ్ అయినప్పుడు తోసుకుని వచ్చినట్టు వస్తారని కాదు, కానీ స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్ట్ అయినప్పుడు ఎంతవరకు మన వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయి ఈ స్ప్రెడ్ అయ్యే కరోనాని అడ్డుకోవడానికి కానీ, లేకపోతే వీటికి కానీ ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయి అనే దాని మీద ఒకటి మీరు చెప్పాలి. రెండోది, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఓపీ నిలిపేశారు, ప్రైవేట్ హాస్పిటల్స్ ఆల్మోస్ట్ అసలు పనిచేస్తున్న పరిస్థితి కనిపించట్లా. ఇవి లేకుండా ఎలా వీటన్నిటిని ఓపెన్ చేస్తున్నారు, అసలు ఓపెన్ చేయాల్సిందని చేయకుండా అనేదే పెద్ద డౌట్. దీని మీద మీరే చెప్పాలి. ఇప్పుడు లేదండి, ఇప్పుడు గవర్నమెంట్ మేము ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ ఓపెన్ అయినాయండి. మా ఓపీడీలు, సెమీ ఎమర్జెన్సీస్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆపరేషన్స్ కూడా ఇప్పుడు అంతకుముందులాగా హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, తర్వాత ఫ్రాక్చర్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఓపీస్ పికప్ అవుతున్నాయి. మేము కూడా బోల్డ్ అంత సోషల్ డిస్టెన్సింగ్, ప్రతి వాళ్ళని మాస్కులు కట్టుకోవటం, చేతులు కడుక్కోవడం, ఈ రకమైన జాగ్రత్తలతో చేస్తున్నాం. అండ్ అందరూ అదే రకంగా చేయాలి. ఇప్పుడు సినిమా హాల్స్, రేపు సురేష్ అన్నట్టు జాగ్రత్త, అప్రమత్తత అయితే ఉండాలండి. తర్వాత సురేష్ లాంటి ఒక వ్యక్తి ఎపెక్స్ బాడీలో ఉండి పగ్గాలు పట్టుకొని కాస్తంత లాగుతూ ఉంటేనే వీళ్ళు మళ్ళీ మాట వింటారు. లేకపోతే జనం అదేదో మొన్న వాట్సాప్లో ఒక్కసారి కట్టనెత్తగానే 1000 కోళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తాయి. అదే టైప్లో రావటం జరుగుతుంది. కాకపోతే ఒకటి, సినిమా హాల్కి లక్షల మంది, 1000 మంది రారు ఇప్పుడే, కాబట్టి కంట్రోల్ చేసే కెపాసిటీ సినిమా హాల్స్కి ఉంది. బట్ సినిమా హాల్ ఓనర్స్ వాళ్ళు సొంతగా సెక్యూరిటీ గార్డ్స్ డబుల్ పెట్టుకొని ప్రతి వాళ్ళని చెక్ చేసి లోపల పంపించాలి. గవర్నమెంట్ అడిగితే పోలీసులు ఇవ్వరు. సో ఇట్ ఈస్ ఆ ఓనర్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సినిమా థియేటర్ ఓనర్స్. సెక్యూరిటీ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు పెట్టి, శానిటైజర్స్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు పెట్టి చేసుకుంటే దే కెన్ డూ ఇట్ అండి. ఇందాక సురేష్ అన్నట్టు ఆ పాజిటివ్ ఇంటెంట్ ఉండాలి. ఇంటెంట్ ఉంటే కంటెంట్ వస్తుంది. ఇంటెంట్ లేకుండా ఒకసారి తోసేద్దాం ఏదో అంటే కుదరదు. బట్ వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ పొరపాటున సైన్స్ సంగతి వదిలేసి ఇది సంగతి వచ్చి ఒక సినిమా హాల్లో 4గురికి వచ్చిందని తెలిసిందనుకోండి, గోల అయిపోద్ది. ఆ సినిమా హాల్ మొత్తం మూసేస్తారు. గవర్నమెంట్ విల్ బి వెరీ స్ట్రిక్ట్ అండ్ జనాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు.
Evil Dead సినిమా లాగా అయిపోద్ది. అప్రమత్తతో కూడిన That's all it is. గౌరవం, అప్రమత్తతో కూడిన సోషల్ సినిమా రెస్పాన్సిబిలిటీ చూసి ఎవరో ఒక ఆయన చనిపోయారు థియేటర్లో చనిపోతున్నారంట అంటే ఆ సినిమాకి వెళ్ళడమే మానేశారు. అలా అయిపోతుంది ఇది కూడా. సో ఫైనల్లీ విజయేంద్ర రెడ్డి గారు, ఒకవేళ థియేటర్స్కి పర్మిషన్స్ వస్తే ఇప్పుడు ఇవన్నీ మనం పరిగణలో తీసుకున్నప్పుడు కొన్ని థియేటర్లో 200 సీటింగ్ ఉండొచ్చు, కొన్ని థియేటర్స్లో 400 ఉండొచ్చు, 600 ఉండొచ్చు, 100 ఉంటుంది. ఇప్పుడు ఇన్ఆర్బిట్ స్క్రీన్స్ 100 ఉంటాయి. సో వీటిని ఓ 50%కో 40%కో తగ్గించుకుని నడుపుకోవడం అనేది వైబుల్ అంటే అది మ్యాటర్, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నారు సురేష్ గారు. అది నిజమే, వైబుల్ అయితే కాదు. కానీ ముందు ప్రజల్ని కొంచెం ఇన్వైట్ చేయాలి, ఓ ధైర్యం ఇస్తూ ఇన్వైట్ చేయాలి. సో ఎంతవరకు ఇది సాధ్యమవుతుంది? నేనేమంటున్నాను సార్, ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు సార్ సురేష్ బాబు గారు చెప్పినట్టు పెద్ద పెద్ద సినిమాలు ఇప్పుడు ఎవరు రారు. ముందు లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ప్రభుత్వం అనుమతిస్తే అది ఏ పద్ధతిలో ఇస్తుందో చూసిన తర్వాత ఒక 10-15 సినిమాలు చిన్నవి ఉన్నాయి, వాటిని మేము ట్రయల్ చేసుకుంటాం. అది నష్టం వస్తుందని గ్యారంటీగా తెలుసు. దాన్ని చూసిన తర్వాత దాంట్లో ఏదో ఒకటి సడన్ గా సక్సెస్ అవుతుంది, ప్రెషర్ కుక్కర్ లెక్కన ఏదో ఒకటి సక్సెస్. ఆ సక్సెస్ చూసిన తర్వాత పెద్ద పెద్ద నిర్మాతలు డేట్లు ఫిక్స్ చేసుకుంటారు. ఇంకోటి కూడా సురేష్ బాబు గారు ఏమంటారంటే షూటింగ్ కాడ ఆ యంత్రం ఈ యంత్రం ఆ యంత్రం అంటుండు. ఇప్పుడు సూపర్ బజార్కి పోతే ఏ యంత్రం ఉంది సార్? మాకు పోగానే సూపర్ బజార్ ముందర శానిటేషన్ ఇస్తున్నాడు, నేను నాకు కావాల్సిన సామాన్ అంతా బుట్టలు వేసుకుంటూ వస్తున్నాను. షూటింగ్ అంతకంటే రష్ ఏముంటుంది? ఒక ఇండోర్ స్టూడియోలో కానీ బయట కానీ అంతకంటే రష్ ఏ ఉండదు. సోషల్ డిస్టెన్స్ ఒకటి మెయింటైన్ చేయాలి. యాక్టింగ్ ఉన్న యాక్టర్లు మాత్రం సాంగ్స్ ఫైట్లు అట్లాంటిప్పుడు కొద్దిగా క్లోజ్ ఇది ఉంటుంది కదా, అక్కడ వాళ్ళ దాన్ని కూడా ధైర్యంగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నిర్మాతలు. సురేష్ బాబు గారు తీసుకున్నంత కేర్ అందరం తీసుకుని ఉంటే మేము కూడా వారంతటా అయ్యేవాళ్ళం కాదు. అట్లా కాదు, అన్ని రకాల మనుషులు ఉంటారు. రైట్. ఎనీవే, చాలా కీలకమైన ప్రజలకు వినోదాన్ని అందించే సినిమా రంగం వీలైనంత తొందరగా స్టార్ట్ అవ్వాలని, అత్యంత జాగ్రత్తల మధ్య మళ్ళీ పరిడ వెళ్ళాలని కోరుకుంటూ, ఇంత కీలకమైన రంగంలో ఉండి ఎప్పుడు బిజీగా ఉండే సురేష్ బాబు గారు, వైద్య రంగంలో చాలా బిజీగా ఉండే గురువారెడ్డి గారు కానీ, ఇంకా రమేష్ గారు, వీరనాయుడు గారు, విజయేందర్ రెడ్డి గారు, చాలా మీరంతా సినీ ఇండస్ట్రీలో కీలకంగా ఉండే వ్యక్తులు. ఇంత టైం కేటాయించి కరోనా నుంచి ఎలా బయటపడాలి, కరోనా నుంచి మన ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేసుకోవాలి, సినిమా రంగాన్ని ఆ సంక్షోభం నుంచి ఎలా బయటికి తీసుకురావాలి అనే ఒక నా చిన్న ఆలోచన కోసం మీరు ఇంతసేపు టైం కేటాయించి ఈ చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సురేష్ బాబు గారు, డాక్టర్ గురువారెడ్డి గారు, వీరనాయుడు గారు, రమేష్ గారు అండ్ విజయేంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యా, విష్ యూ ఆల్ ది బెస్ట్ సురేష్ బాబు గారు అండ్ గురువారెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, ఇది ఇవాల్టి డిబేట్. మళ్ళీ రేపు సాయంత్రం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.